హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎల్లుల్లి కారం, మన కాకరకాయ కారం ఈరోజు చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి ఈ కాయలన్నీ నేను లేత కాయలు తీసుకున్నా అండి. మీరు కూడా ఇదే సైజు కాయలు తీసుకోండి. చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి, కాయలు చాలా బాగున్నాయి. ఇదిగో మధ్యలోకి ఇలా ఘాటు పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇట్లా అన్నిటికీ ఇదే విధంగా ఘాటు పెట్టిండండి. లేత కాయలు, దీంట్లో విత్తనాలు ఏం లేవు, ఒక్కదానికి మాత్రం వెళ్ళినాయి విత్తనాలు. ఇవ్వండి కొన్ని అంతే. ఇక మిగతా ప్రాసెస్ చూపిస్తానండి. ఇవన్నిటికీ ఉప్పు, పసుపు లోపల పట్టిస్తానండి, చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కొంచెం పసుపు, ఉప్పు దీంట్లో రాసిందండి. దీంట్లో వేసేద్దాం, జల్లిగిన్నెలు వేసేసి మూత పెడదాం. ఇదిగోండి, ఈ విధంగా వేసినాను. కింద గిన్నెలో నీళ్ళు పోసి పెట్టినాను. ఈ వేడికి ఆవిరికే ఇవి మెత్తబడాలి. దీంట్లో పల్లీలు వేసుకుందామండి. ఇగో వేసుకుందాం. అదేవిధంగా నువ్వులు వేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, దీంట్లోనే కొంచెం చింతపండు అండి, 2 రెబ్బలు చింతపండు వేద్దాము, కొంచెం బాగుంటుంది, వేడవుతుంది. ఇక ఇంతేనండి, వేపుకున్న పక్క పెట్టుకున్న. చల్లగిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. ఇదిగోండి అన్నీ ఈ విధంగా ఉడకబెడుతున్నాను. ఒక్కొక్కటి తిప్పుకుందాం. ఇట్లా ఇట్లా తిప్పుకోవాలి అన్నీ. అయితే ఒకవైపే ఉడికితే ఇంకొక వైపు ఉడకవండి. ఇట్లా తిప్పుకోవాలి అన్నీ. మళ్ళీ మూత పెట్టేద్దామండి. మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతాయి. చూడండి, కాకరకాయలు మనకి ఈ విధంగా ఉడికినాయండి, ఆవిరితో. అయితే ఇవి కొంచెం చల్లగా కానిద్దాము. ఇట్లా మెత్తగా అయిపోయినాయి చూడండి. ఇగో పిండుదామంటే ఇప్పుడు వేడి ఉన్నాయి, పిండేటప్పుడు చూపిస్తాం మీకు. మిక్సీ జార్లో ఇప్పుడు మనం మసాలాలు వేపుకునే అన్ని ఇవి దీంట్లో పోసేద్దామండి. మిక్సీ పట్టుకుందాం, మళ్ళీ కరెంట్ పోతుందేమో తెలియదు. చింతపండు కొంచెం వేస్తుండండి. ఇదిగో 1-2 రెమ్మలు అంతే, చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. మిక్సీ పట్టినాక చూపిస్తాను మీకు. ఇదిగోండి మిక్సీ పట్టిన మసాలా ఇది. ఇందులోనే ఉప్పు, కారం వేసుకుందామండి. ఇదిగో ఉప్పు, కారం వేసేస్తున్నాను. మనకు కారము మనం తినగలిగినంత వేసుకోవచ్చండి. చిన్న ఉల్లిపాయ ముక్కలండి. ఇగో సగం ఉల్లిపాయ, అంటే మీకు చూపిస్తాను ఎంత కట్ చేసినా నేను. ఇగో ఒక్క ఉల్లిపాయల సగ భాగం అంతే. మిక్సీ పట్టుకుందామండి. ఇక అదేవిధంగా ఎల్లుల్లిపాయలండి. ఇగో కొన్ని, దీంట్లో కొంచెం కారం డబ్బాలో ఉంటే వేసినాను నేను, డబ్బా కడిగేద్దామని చెప్పేసి. ఇవ్వండి ఎల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసేద్దాము. ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. కొంచెం ఒక చుక్క వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. ఇదిగోండి దీంట్లో వాటర్ పోస్తున్నాను, ఒక్క చుక్క అంతేనండి, చాలిక. మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాక మనం కాకరకాయలు పిండుకుందామండి కొంచెం. ఇక చూడండి వాటర్ వస్తుంది ఇందులోంచి. దీంట్లో మనం కొంచెం ఉప్పు, పసుపు కలిపి వేసినాము. నేను వాటర్ చూపిస్తాను. ఇదిగోనండి, అన్నీ ఇదే విధంగా పిండుకుందాము. ఇట్లా మనకి చేదు ఎక్కువ అనిపించదండి. చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయి. ఇవి 1/2 కిలోనండి. ఇవి కాయలు 1/2 కిలో కాయలు. ఇవి కొంచెం అట్లా పిండుకుంటే సరిపోతుందండి. మనం తినగలిగిన వాళ్ళమైతే మనం పిండుకోవాల్సిన అవసరం కూడా లేదు. తినొద్దు అనుకుంటే, అంత చేదు తినలేము అనుకుంటే పిండేసుకోవచ్చు. లేత కాయలండి, చాలా బాగున్నాయి. ఇక అన్నీ ఇంతేనండి. కాకరకాయలలో మనం స్టఫింగ్ పెట్టుకుందామండి. ఇదిగోండి,
ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా అంటే సరిపోతుంది. లోపల వరకు పెట్టాలండి ఇది. ఈ విధంగా అండి. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తుండండి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను స్టార్టింగ్లో షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నానండి, కానీ కాదు, ఇది లెంతీ వీడియో. ఇది ఇంకొకరు తీసేవాళ్ళు ఉంటే ఈజీ అవుతుంది, కానీ షార్ట్ వీడియో రాదని చెప్పేసి మళ్ళీ మీకు ఏమీ చెప్పలేదు. దయచేసి ఏమనుకోవద్దండి. నా ఛానల్ పేరు తెలిసే కదండి మీకు, సువార్త కిచెన్ 1580. తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. మీరు ఆదరించి ఇంకా ముందుకు నన్ను నడిపించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. ఇదే విధంగా అండి మొత్తం వీడియోలు ఎంత అవుద్దేమో. ఇక నేను ఇంతవరకు పెట్టి చూపించినాను కదా, సరిపోతుంది. ఇది ఒక్కటి పెట్టేస్తాను. ఇక చాలా టేస్ట్, ఉప్పు కారం సరిపోయిందండి నాకైతే. ఆయిల్ వేడైందండి, ఒక్కొక్క ముక్క వేసేసుకుందాం ఇందులో. మనకు తొడిమ ఉంటే ఇది అండి బెనిఫిట్ మనకి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఈ కారంలో. ఆయిల్ ఎక్కువ లేకపోతే బాగోదు. సిమ్లోనే ఉడకనిద్దామండి కదండి. కొద్దిసేపు ఇలా పెట్టేద్దాం. మనం వేస్తే కొద్దిసేపు అవుతుంది కదండి, కొంచెం కదిలిద్దాము వీటిని. ఇట్లా ఇటువంటి గంటతోటే కదిలించాలా, అట్లా కాడతోటి. విత్తనాలు ఒకే దాంట్లో వచ్చినాయండి, మిగతా వాటిల్లో లేవు. లేతకాయలు చాలా అంటే చాలా లేతకాయలు, తొందరగా మగ్గిపోతాయి నూనెలో. చాలండి, తర్వాత చూద్దాం మళ్ళీ. చూడండి, కొంచెం మిక్సీ పట్టుకున్నది ఉంటే పేస్ట్ ఇది వేసేసినాను. వేసేసి ఒకసారి కలుపుదామండి. కొంచెం హైలో పెడదాము. ఇప్పటి వరకు సిమ్లోనే ఉడికింది, ఇక కొంచెం హైలో పెట్టేద్దాము. ఇప్పుడు వేసిన మసాలా కూడా ఉడకాలి కదా. మాకు ఇల్లు కింద ఉన్నదండి, డిస్టర్బెన్స్ బాగా వస్తాయి. బయట ఏమన్నా నచ్చినా చేసినా అన్నీ వినపడుతుంటాయండి మాటలు. చూడండి, మన కారం ఇది 3 రోజులు 4 రోజులు బయట పెడితే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల దాకా ఉంటుంది. మనం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాం పచ్చడిలో లాగా, కాబట్టి మంచిగా ఉంటుందండి. ఇక ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దండి ప్లీజ్. రిక్వెస్ట్ అండి మీకు. చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇగో చూడండి, సూపర్గా వచ్చింది కారం మాత్రం. ఇంకా అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తా అనుకున్నా కానీ ఉంచిందండి. కొంచెం ఎర్రబడితే బాగుంటుంది కదా. కారగా కొంచెం మనకి మంచిగా రెడ్ కలర్లో వచ్చేంతవరకు వేపుకుంటేనే జ్యూసీగా బాగుంటుందండి. ఒక్క కాయ వేసుకుంటే ఎంత అన్నం తినొచ్చండి, సగం అన్నం కాదు, ఫుల్ అన్నం తినొచ్చు. ఇవి ఉంటానండి.